సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన త్రూ అవుట్ 365 డేస్ బిజీగా ఉండే ఎడిటర్ ఆయన మా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మగడ్లి గారి మాటలు ఇప్పుడు విందాం. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ప్రతిభటి పుల్లారావు గారికి, నేను పనిచేసిన గబ్బర్ సింగ్, ఇద్దరు అమ్మాయిలతో టెంపర్ లాంటి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అన్న నా సొంత అన్నలాగా అనమాట. ఎప్పుడు నేను ఎక్కడ ఏ సినిమాలు చేస్తున్నా ఫోన్ చేసి ఎలా ఉన్నారో ఏంటని పలకరించే మా బండ్ల గణేష్ కానీ థ్యాంక్ యూ గణేష్ అన్న. అలాగే ఈ సినిమా ఇంత ఎనర్జీతో వచ్చి సక్సెస్ అవ్వడానికి కారణమైన మన కిరణ్ అబ్బవరం గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆయన అంత ఎనర్జీతో చేయకపోతే ఆయనతో పాటు మిగతా నటులందరూ కూడా కలిసి ఇంత ఎనర్జీగా చేయబట్టే ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా రాజా, శివ గారు సార్, శివన్న, రాజా, మేమంతా ఫ్రెండ్స్. ఈ స్టేజ్ మీద ఉన్న మేమిద్దరం, అక్కడున్న ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేసాం. ఇంకా చాలా సినిమాలు చేయాలి, సక్సెస్ సినిమాలు చేయాలని, మనం ఇలా కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నా. ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాని ఈ సినిమా కథ చెప్పినప్పటి నుంచి ఒకటే ఎనర్జీతోటి ఎంత అదే డే నైట్ అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసిన నాని, తన కష్టానికి ప్రతిఫలమే ఈ కే ర్యాంప్. నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అంటే నేననేమో లేదా ప్రసాద్ అని కాదు, అందరూ మన కెమెరామెన్ సతీష్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ భరద్వాజ్ కానీ, మన రైటర్ రవి కానీ, తర్వాత ప్రోమో రవి, మన పబ్లిసిటీ ధనియేల కానీ, ఇలా అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. అందుకే ఈరోజు ఈ సక్సెస్ అనుభవిస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం ఈ సక్సెస్ని. నా టీం నాకు చాలా సహకరించింది. సో ప్రత్యేకించి నా టీము కిరణ్కి, సతీష్కి, ఇంకా మిగతా టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిరణ్ అబ్బవరం గారికి ఒకసారి